హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రాజు టెక్ ఇన్ తెలుగు. సో ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో అయితే మనమైతే మన ఒక మొబైల్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ మనం ఎలా చేయాలో నేను మీకు వీడియోలో చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, దీనివల్ల ఏమవుతుందంటే మన ఒక మొబైల్ సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేసేస్తామో మన మొబైల్ అయితే ఇక్కడ కొత్త ఫీచర్స్ అయితే రావడం జరుగుతుంది. మన మొబైల్లో కూడా ఇక చూడవచ్చు, మీరైతే ఈ వాల్పేపర్ చేంజ్ కావడం జరుగుతుంది. ఇంకా మన ఐకాన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ ఐకాన్స్ అనేటివి కూడా చేంజ్ కావడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో కంప్లీట్ ప్రాసెస్ గా మన సాఫ్ట్వేర్ అప్డేట్ ఎలా చేసుకోవాలి నేను అయితే మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి, అప్పుడైతేనే మీకు అర్థమవుతుంది. సో ఫ్రెండ్స్, మనమైతే ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మనమైతే ఈ వీడియోని తొందరగా స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ మొబైల్లో ఒక సెట్టింగ్స్ అనే అప్లికేషన్ అయితే ఉంటుందన్నమాట. మొబైల్లో సింపుల్ గా మీరు అప్లికేషన్ ఓపెన్ చేసుకోవాలి. నేనైతే మీ ముందు ఓపెన్ చేస్తున్నాను, మీరు చూడొచ్చు. సెట్టింగ్స్ అనే అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత మీకైతే ఇలాంటి ఒక సెట్టింగ్స్ అప్లికేషన్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది. సింపుల్ గా మీరు చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఇక్కడ చూడవచ్చు, ఇక్కడైతే ఒక ఆప్షన్ ఉంటుంది అబౌట్. కొన్ని మొబైల్ అయితే ఇక్కడ అయితే చూడొచ్చు అబౌట్ ఫోన్ అని ఉంటుంది. కొంత మొబైల్ అయితే ఇక్కడ మీరు చూడవచ్చు సిస్టమ్ అండ్ అప్డేట్ అని డైరెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. అంటే కొంతమంది మొబైల్లో మీరు ఇక్కడ తెలియదు కదా ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ ఉంటుందని. సింపుల్ గా మీరు ఇక్కడ అబౌట్ ఫోన్ అనే అబౌట్ డివైస్ అనే ఉంటుంది కదా, సింపుల్ గా దానిపై మీరు క్లిక్ చేయాలి. మీరు ఎలా క్లిక్ చేస్తారో అక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడనైతే మీరు ఇక్కడ చూడొచ్చు, సింపుల్ గా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది కొన్ని మొబైల్లో. నా మొబైల్ రియల్మీ కాబట్టి ఇక్కడ అయితే ఆప్షన్ రావడం లేదు. నా మొబైల్లో ఇక్కడ డైరెక్ట్ ఆప్షన్ వచ్చేస్తుంది సిస్టమ్ అండ్ అప్డేట్ అని. మీరు సింపుల్ గా ఈ సిస్టమ్ అండ్ అప్డేట్ పై క్లిక్ చేసేయాలి. ఎలా క్లిక్ చేస్తారో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడైతే ఇలాంటి అయితే కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరిగింది. ఆ తర్వాత మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్, మరియు ఇక్కడైతే ఫస్ట్ ఆప్షన్ అయితే రావడం జరిగింది సాఫ్ట్వేర్ అప్డేట్ అని. మీరైతే సింపుల్ గా ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ పై క్లిక్ చేసేయాలి. ఎలా మీరు ఈ సాఫ్ట్వేర్ అప్డేట్ అని పై క్లిక్ చేస్తారో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్. ఒకవేళ మీ మొబైల్ ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అని వచ్చి ఉంటే ఇక్కడైతే మీకు చూపించడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ క్లిక్ చేసుకొని మీ యొక్క సాఫ్ట్వేర్ ఇక్కడ డౌన్లోడ్ చేసేసుకోవాలి. మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత సింపుల్ గా ఒక ఇన్స్టాల్ అనే బటన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. సింపుల్ గా మీరు ఆ బటన్ పై క్లిక్ ఎలా చేస్తారో ఆ సాఫ్ట్వేర్ అనేది మీ మొబైల్లో సక్సెస్ఫుల్ గా ఇన్స్టాల్ అయిపోతుంది. మీ యొక్క మొబైల్ అనేది ఆటోమేటిక్ గా రీస్టార్ట్ అవుతుంది. ఇంకా ఆ సాఫ్ట్వేర్ 100% మొబైల్లో ఇన్స్టాల్ అయిపోతుంది. అప్పుడు మీ మొబైల్లో కొన్ని వాల్ పేపర్స్, ఐకాన్స్ అనేవి చేంజ్ కావడం జరుగుతుంది. కొత్త ఫీచర్స్ ఇంకా మరి ఇంకా మీ ఫోన్ అనేది స్మూత్ గా నడవడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగానైతే మీ మొబైల్లో ఒక సాఫ్ట్వేర్ ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు కంపల్సరీగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి, మరి మీ ఫ్రెండ్స్ తో పాటు షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని మాత్రం సబ్స్క్రైబ్ చేసి ఉంచుకోండి, రాజు టెక్ ఇన్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్ ని. సో ఫ్రెండ్స్, కలుసుకుందాం మరి ఒక నెక్స్ట్ వీడియోలో కొత్త టాపిక్ తో. అప్పటి వరకు బాయ్ బాయ్.